పురాణాలు తెలిసే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి మన గంగా అంగాంగములో సకల దేవతలు నవగ్రహ దోషం తొలగించుటకు గోధూళెంతో ఉపయుక్తం గోమాతకు నవధాన్యములు ఆకుకూరలు పెట్టుట శుభము శుభకార్యములు మహాలక్ష్మి ఇంటిలో నాముంటే కనక మహాలక్ష్మి అమ్మలాంటివే గోవన్నది వేదము అమ్మ పాలు గోపు పాలు ఒకటన్నది శాస్త్రము ఆనాడే గోపులను కాచడం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అంటే గో సంరక్షణ, రెండోది మట్టి సంరక్షణ సాయి సేవ్ సాయి, మూడవది నేచర్ ఫార్మింగ్ అంటే సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం. ఈ మూడింటి మీద గురువు గారు సెప్టెంబర్ 27వ తారీఖు అక్కడ బయలుదేరి నిన్నటికి విజయవాడ చేరుకున్నారు. నైట్ హార్ట్ ఇవాళ ఉదయాన్నే మన గుంటూరు జిల్లాలో ఎంటర్ అయ్యారు. వారు దారి పొడుగుతా గోభక్తులకి గోవుల గురించి గో విశిష్టత గురించి చెప్తున్నారు, ప్రకృతి వ్యవసాయం గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలాగే మట్టి పాడైపోతుంది, మట్టిని సేవ్ చేసుకోవాలని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన గుంటూరుకు రావడం జరిగింది. ఈరోజు మన వినాయకుడి గుడి దగ్గర ఏర్పాటు చేశాము. వారు ఈ 3 అంశముల మీద మనకి చక్కగా వివరిస్తారు, అవగాహన కలిగిస్తారు. స్వామిని స్టేజ్ మీద ఏమి లేదు, వీళ్ళ దగ్గర ఏమి లేదు. ఏ వ్యవసాయ విధానములో రెట్టింపు దిగుబడి రావని చెప్తున్నాడు ఆయన. ఇది ఒక్కటే పరిష్కారం అని చెప్తున్నాడు. మళ్ళీ ఒక పక్క భూతాపం పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్. సెప్టెంబరు లాస్ట్ ఇయర్ 23వ సంవత్సరము నవంబర్ నెలలో 18వ తారీఖు 2 డిగ్రీలు వేడెక్కింది భూమి. 2 డిగ్రీలు వేడెక్కింది. ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. అది యాక్చువల్గా 2050 నాటికి వేడెక్కాలి సైంటిస్టులు చెప్పిన ప్రకారం. కానీ 50 దాకా ఇప్పుడే 27 ఏళ్ల ముందే వేడెక్కింది. దీనివల్ల మనం అన్నీ చూస్తున్నాం, వినాశనాలు అన్నీ చూస్తున్నాం. ఎక్కడికక్కడ మంచు కొండలన్నీ కరిగిపోతున్నాయి. మొన్న అమెరికా, పాకిస్తాను, బంగ్లాదేశ్ అన్నీ మునిగిపోతున్నాయి తుఫానులకి. వాతావరణంలో పెద్ద మార్పులు వస్తున్నాయి. పెద్దలు ఈ సత్యనారాయణ గారు ప్రకృతి రైతులు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడ ఉంటారు, ఏ విధంగా మా ఆకలి దప్పులు తీర్చాలి, ఇంత పెద్ద మహాయజ్ఞం చేస్తున్న మాకు ఒక తోడు నీడగా వీరు ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ముందు ఇంకా తిరుపతి వరకు కూడా ప్రకృతి రైతులతో ఏర్పాట్లు చేయించడం అనేది చాలా గొప్ప విషయము. గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ ఇదే ధ్యేయంగా కశ్మీర్ లాల్ చౌక్ నుంచి సెప్టెంబర్ 27న పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. చాలామంది చెప్పారు ఈ గోవుతోని అక్కడి నుంచి పాదయాత్ర చేయడము శ్రేయస్కరం కాదని విషయాన్ని చెప్పారు. నేను ఒకటే అనుకున్నాను, ఈ గోమాత అతి కిరాతకంగా చంపబడుతుంది. దేశంలో 50,000 నుంచి 1,00,000 ఆవులు రోజు అతి కిరాతకంగా బతికుండగానే వేడి వేడి నీళ్లు పోసి
ఈ అమ్మని చంపేస్తున్నారు. ఇలాంటి గోహత్యలు ఆపాలనే ఉద్దేశంతో లాల్ చౌక్ నుంచే ప్రారంభించాలి. అక్కడ డీజీపీ గారి పర్మిషన్ కూడా అతి కష్టం మీద నాకు పర్మిషన్ దొరకడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో రేపు యాత్ర చేస్తున్నామంటే అక్కడున్న అన్ని మతాల వారిని కలుపుకొని ఈ ఆవు లేకపోతే అక్కడ నాతో కొందరు ముస్లిం వ్యక్తులు కూడా దాదాపు 20 మంది మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదనే విషయం మాట్లాడారు. ఇది ఒక మతపరమైందంటే నేను ఒకటే విషయం చెప్పాను వారికి, ఆవు ఎక్కడా మతపరమైనది కాదు. ఈ ఆవు ఉంటే ఈ భూమి సంరక్షించబడుతుంది. ఈ భూమి సంరక్షించబడితే మీ మతమైన మా మతమైన నీ కులమైన నా కులమైన అందరము ఈ భూమిపై నివసిస్తామని చెప్పి వారికి చెప్పడంతో వారందరూ కూడా శ్రీనగర్ లాల్ చౌక్లో నాతో పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. మీకు ఏ ఇబ్బందులైనా మేమందరం కూడా మీ తోడు ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక దేశీవాళీ ఆవులు దాదాపు 300 జాతులకు పైగా మన దేశంలో గో జనాభా స్వతంత్రం కంటే ముందు కోట్లలో ఉన్న గో జనాభా పూర్తిగా అంతరించే స్థాయికి ఈరోజు చేరుకుంది. ఈ గో జనాభాను కాపాడాలనే ఒక ఉద్దేశంతో, ఎందుకంటే ఈరోజు మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. రామాయణ మహాభారత కాలం నుంచి కూడా మనం ఈ భూమిపై వ్యవసాయం చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఈ భూమి పూర్తిగా రసాయనికాలతో నిండిపోయి బంజరుగా తయారైపోతుంది. ఇలాగే కొనసాగితే ఈ పద్ధతి ఇంకో 15-20 సంవత్సరాల తర్వాత ఈ భూమిపైన ఏ రకమైన పంటలు పండడానికి కూడా ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చనే ఒక భావన. ఖచ్చితంగా ఈరోజు మనమైతే మన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం. అందరం కూడా మధ్య వయసు వాళ్ళకంటే ఎక్కువైపోయినాం మనందరం కూడా. కానీ రాబోయే ఈ చిన్న పిల్లల భవిష్యత్ ఏ విధంగా, మనమైతే బతికాము, మన పిల్లల బతుకులు ఏ విధంగా అవుతాయి? ఈరోజు ప్రపంచ దేశాలకు ఆహారాన్ని అందించింది మన భారతదేశం. అన్నపూర్ణిగా విలసిల్లినది. ప్రపంచ దేశాలకు సున్నాను చూపించి ఈరోజు వాళ్లకు యూనివర్సల్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారంటే మన భారతదేశం పుణ్యాన. అలాంటి దేశంలో మనం పండిస్తున్న పంటలే వివిధ దేశాలకు మనం ఆహారంగా అందిస్తున్నాం. అలాంటి దేశంలో పంటలు పండకపోయినట్టయితే రాబోయే మన తరం వారు ఏ విధంగా బతుకుతారు? మనందరం ఆస్తులు సంపాదిస్తున్నాం, డబ్బులు కూడగట్టుకుంటున్నాం, ఎవరికి సమయం లేదు. ఈ భూమిని కాపాడాలన్నా ఈ ధర్మాన్ని కాపాడాలన్నా ఎవరికి కూడా సమయం లేదు. మనం సంపాదించిన ఆస్తులు కానీ మనం అనుభవిస్తున్న ఐశ్వర్యం కానీ మన పిల్లలు రేపు అనుభవిస్తారా అనుభవించారా ఒక్కసారి ఆలోచించండి. మీకు తెలుసు మనం తింటున్న ఆహారం వల్ల 2-3 సంవత్సరాల పిల్లలకు క్యాన్సర్లు, మహిళలో బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా పెళ్ళైన 10 సంవత్సరాలకు కూడా పిల్లలు పుట్టడం లేదు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్. మనం సంపాదిస్తున్న డబ్బులో దాదాపు 30-40% మనము ఈ అనారోగ్య సమస్యలపై ఖర్చు పెడుతున్నాం, హాస్పిటల్ పాలవుతున్నాం. ఏ ఇంటిని కదిలించినా మా అమ్మకు బాగాలేదు, నా భార్యకు బాగాలేదు, నా తల్లికి బాగాలేదు, నా చెల్లెకి బాగాలేదు, మా ఒంట్లో బాగాలేదు. ప్రతి ఇంట్లో ఒక మెడికల్ షాప్ తయారు చేసుకున్నాం. దీనికి కారణమే మనం తింటున్న ఆహారం, పౌష్టికత లేని ఆహారం. అలాంటి ఆహారం కావాలంటే ఈ భూమిలో సూక్ష్మ పోషకాలు కావాలి. ఈ సూక్ష్మ పోషకాలు కావాలంటే దేశీవాళీ ఆవు మూత్రం, ఆవు పేడ మాత్రమే శరణ్యం. అలాంటి దేశీవాళీ ఆవులే అంతరించిపోతే ఈ భూమిని ఎవరు కాపాడతారు? ఈ ప్రకృతిని ఎవరు కాపాడతారు? పంచభూతాల్లో ఉంటేనే మనం అందరం బతకగలుగుతాం. అలాంటి పంచభూతాల్లో ముఖ్యమైన భూమిని కాపాడాలంటే ఈ అమ్మను, ఆ భగవంతుడు, ఈ గోమాత ఉద్భవించింది, పుట్టలేదు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన దేవత మన కోసం ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోమాత. ఇలాంటి గోవులు అంతరించిపోతే మన భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది? అందుకే ఈ ఆవును విశ్వమాత అన్నారు. ఈ ఆవు ఒక కులానికో, ఒక మతానికో, ఒక పార్టీకో, ఒక వర్గానికో చెందిందో కాదు. ఈ ఆవు అందరికి సంబంధించినది. పూర్తి విశ్వం బాగుండాలంటే ఈ ఆవు బాగుండాలి. ఇలాంటి ఆవులను రక్షించాలని చెప్పి నేను ఈ యొక్క మహాయజ్ఞాన్ని చేశాను. దాదాపు 4900 కిలోమీటర్లు, 6 నెలల పాదయాత్ర.
ఊరూరు వారవార ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి నా ప్రయత్నం. కశ్మీర్లో ప్రారంభమైన ఈ యాత్ర జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా తెలంగాణ రాష్ట్రం మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నాం. దాదాపు 10 రాష్ట్రాలు పూర్తయింది నా పాదయాత్ర. 3054 కిలోమీటర్లకు పైగా నడిచి ఇక్కడి వరకు చేరుకున్నాను. ఈ పాదయాత్రలో ముఖ్యంగా నేను దారి పొడుగున రాజకీయ నాయకులకు, కేంద్ర మంత్రివర్యులు అమిత్ షాజీ గారికి, నితిన్ గడ్కరీ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులకు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. సాధులు, సంతులు, ఈరోజు పెద్ద పెద్ద స్వామీజీలు కూడా పంచగవ్యాలు లేకపోతే స్వామీజీల ఆశ్రమాలు నడవై. యజ్ఞయాగాది క్రతువులు కావాలన్నా ఈ గోవు అవసరం. అదేవిధంగా బాగేశ్వర్ ధామ్, ప్రేమానందజీ, సాధ్వి రీతంబర, ములుక్పీఠ్, రాజేంద్రనాథ్ సింగ్ జీ, చాలామంది సాధు సంతులను నేను వచ్చే నడకదారిలో కలుసుకుంటూ వస్తున్నాను. వారందరికీ చెప్పడం జరిగింది, అయ్యా మీరు కూడా మీ స్థావరాల వద్ద బయటికి రండి. ఈ గోవు రక్షించబడకపోతే రాబోయే ఈ ప్రజలందరి ఆర్థిక పరిస్థితి పైన, ఆరోగ్య పరిస్థితి పైన అన్ని విధాల ఇబ్బంది పడుతుంది కాబట్టి దీన్ని కాపాడుకుందామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఈ పాదయాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. ఇంకొక దాదాపు 72 రోజుల, ఇది 113 రోజులు, ఇంకా ఒక 77 రోజుల పాదయాత్ర ఉంది. ఈ పాదయాత్ర కన్యాకుమారి వరకు చేరుకుంటుంది. అందుకే మన బాధ్యత ఇది ఎవరి కోసమో చేస్తున్న యజ్ఞం కాదు, నా కోసం చేస్తున్న యజ్ఞం, నా పిల్లలు బాగుండాలని చేస్తున్న యజ్ఞం, నా సమాజం బాగుండాలని చేస్తున్న యజ్ఞం, ఈ దేశ ప్రజలందరూ బాగుండాలని చేస్తున్న యజ్ఞం. ప్రభుత్వాలకు తెలియదా అంటే ప్రభుత్వాలకు తెలుసు ఈ ఆరోగ్యం అంతా గోవుతోనే వస్తుందని, కానీ దీన్ని విస్మరిస్తున్నారు. చట్టాలున్నాయి, ఖురాన్, భగవద్గీత, బైబిల్లో కూడా ఆవులను ఎక్కడ చంపొద్దు, ఆవును చంపితే నేరం అని చెప్పి అన్ని మత గ్రంథాల్లో ఉంది. కానీ ఎవరు కూడా రాజ్యాంగ చట్టాన్ని కూడా ఈరోజు పరిరక్షించడానికి ముందుకు రాని ప్రభుత్వాలు మన మధ్య ఉన్నాయి. నన్ను కోతాకమ్మకురా, కళ్ళు మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా, నన్ను కోతాకమ్మకురా. అవ్వతోటే అన్నమొచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన, ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదెనైతిని, ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదెనైతిని, ముట్టికాసురముల కోసము కొట్టి చంపే వాళ్ళకిస్తవా కొడుకా, నన్ను కోతాకమ్మకురా. హల్క బీరోళ్ళొస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట, పైసలాసకు నువ్వు పట్టి వాళ్ళకప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్ళు మేత పెట్టరంట, కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్ళు మేత పెట్టరంట, నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా, నన్ను కోతాకమ్మకురా. ప్రపంచంలో ఏ ప్రాణిని కూడా ఇంత ఘోరంగా చంపరంట. ఈ ఆవును ఎట్లా చంపుతారంటే పెయ్యి మీద సలసలా కాగేటి నీళ్ళు పోస్తారంట, కింద పడ్డా నన్ను మిషిని మీద యాలాడేస్తారంట, ప్రాణముండగానే తోలు వలిచి ఊడాదీస్తారంట, ప్రాణముండగానే తోలు వలిచి ఊడాదీస్తారంట, సగము గొంతు కోసి రక్తము మందులల్లో వేస్తారంట కొడుకా, నన్ను కోతాకమ్మకురా. యావు మనకు అవసరం రాని, యావు మనకు అవసరం రాని గడ్డి తిని, మనకు అవసరం లేని గడ్డి తిని అవసరం వచ్చే పంచగవ్యాలు ఇస్తుంది. దేవుడిచ్చిన గడ్డి మేసి ఎండవానల పనులు చేసి, వెనక జన్మ కింద బాకీ తీర్చని ఈ ఇంటికొచ్చిన, ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా,
ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా బాంచనైత కొడుక నన్నార బోల కమ్మబోకు కొడుకా నన్ను కోత కమ్మకురా. ఈ ఆవును ప్రపంచంలో ఏ ప్రాణిని ఇంత ఘోరంగా చంపరు. మనం ఆరాధించే ఆవు, మనం పూజించే ఆవు ఆధ్యాత్మిక పరంగా, వైజ్ఞానిక పరంగా, ఆయుర్వేదిక పరంగా మనందరికీ మేలు చేస్తున్న ఆవును ఇంత కిరాతకంగా చంపుతున్న చట్టాలున్నా మనం ఎవరం కూడా పట్టించుకునే స్థితిలో లేము. ఈరోజు మనం దీన్ని పట్టించుకొని లేని స్థితిలో ఉన్నాం కదా. రాబోయే రోజుల్లో మనల్ని పట్టించుకునే స్థితిలో ఎవ్వరు కూడా ఉండరు. ఆ పరిస్థితి తయారవుతుంది. మీ అందరికీ తెలుసు కరోనా టైంలో ఎంతమంది విలవిల్లలాడిపోయారో. కానీ అదే ఈ గోశాలను, ఈ గోవును నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడా కూడా హాని జరగలేదు. ఎంతోమంది నేను వస్తున్న దారిలో చాలా రాష్ట్రాల్లో కూడా చెప్పారు, మేము హాస్పిటల్లో తీసుకెళ్తే మమ్మల్ని ఎవరు తీసుకోలేదు, పట్టించుకోలేదు, అదే గోశాలలు ఉంటే మేము బతికామని చెప్పి చాలామంది గోశాలలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ ఆవు బాగుండాలి, ఈ భూమి బాగుండాలి. ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మీరందరూ మహానుభావులు. మీకు ఒక విషయం తెలుసా, రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎందుకు? ఈ ఆవును దూరం చేసుకోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే అప్పట్లో ఎడ్లతోని వ్యవసాయం ఉండేది. అప్పుడు దేశీవాళి విత్తనాలు ఉండే. ఆ గ్రామంలోనే దేశీవాళి విత్తనాలతోని ఆ ఊర్లో పంటలు పండించేవారు. డబ్బులంతా గ్రామంలోనే తిరిగేవి. ఎప్పుడైతే రసాయనిక ఎరువులు వచ్చాయో, ఈ ఎరువులు కూడా, ఇది కూడా బ్రిటిష్ వారి కుట్ర, చాలా పెద్ద కుట్ర. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, రష్యా లాంటి దేశాలు అన్నీ కలిపి ఏం చేసినాయంట, అణుబాంబులు తయారు చేయడానికి, బుల్లెట్స్ తయారు చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టిరంట. ఈ ఫ్యాక్టరీలు పెట్టారు. ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయిందో, ఈ ఫ్యాక్టరీలు మూతపడితే ఎంతోమంది నిరుద్యోగులు అయిపోతారు. ఈ ఫ్యాక్టరీలను ఏ విధంగా దీన్ని చేయాలని చెప్పి ఈ ఫ్యాక్టరీలలోనే మనం ఇప్పుడు వాడుతున్న రసాయనిక ఎరువులు, సల్ఫేట్ లాంటి వస్తువులు తయారు చేశారు వాళ్ళు. ఏవైతే విష పదార్థంతో మందుగుండి సామాగ్రి తయారు చేశారో అదే దాంతో ఈ ఎరువులు తయారు చేశారు, డిఏపి తయారు చేశారు. దీన్ని అన్ని దేశాల్లో ప్రమోట్ చేయాలని చూస్తే అన్ని దేశాలు రిజెక్ట్ అయ్యాయి. మన దేశం సంగతి మనకు తెలుసు కదా, మన దేశంకు తెచ్చారు. ఫస్ట్లో మన దేశం కూడా రిజెక్ట్ చేసింది. కానీ మనలో కొందరు స్వార్థపరులు, అలాంటి స్వార్థపరుల చేతిలో మెల్లమెల్లగా మన దేశంలో ఈ యూరియా అనేది, ఈ రసాయనిక ఎరువులు అనేది అలవాటు చేసి ఈ భూమిపైన హరిత విప్లవం పేరుతో, గ్రీన్ రెవల్యూషన్ పేరుతో ఎక్కువ దిగుబడి తేవాలని చెప్పి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎక్కువ పంటల ఉత్పత్తి కావాలంటే, ఈ ఉత్పాదన కావాలంటే దీనిపైన రసాయనిక మందులు, ఎరువులు వేస్తేనే, పురుగుల మందులు వేస్తేనే ఎక్కువ ఉత్పత్తి అవుతుందని చెప్పి రైతులకు ఇది తీసుకెళ్ళి దీంట్లో రసాయనిక ఎరువులు వేయడం జరిగింది. రైతులు తను వ్యవసాయం చేస్తున్న ఖర్చులలో భాగంగా అడిషనల్గా ఈ ఎరువులు కొనుక్కోవడం, ఈ పురుగుల మందులు కొనుక్కోవడం. ట్రాక్టర్లు వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయల ట్రాక్టర్లు కొంటున్నారు. ఈ 10 లక్షలు తను సంపాదించిన డబ్బులు ఆ ట్రాక్టర్లకు కట్టాలి, ఈ రసాయనిక ఎరువులకు కట్టాలి. గ్రామంలో అంతకుముందు బ్యాంకులు లేకుండే, రుణాలు ఇస్తామని చెప్పి రైతులకు ఎన్నో బ్యాంకులు పుట్టగొడుగులాగా వెలిసాయి. ఈ రైతు తను సంపాదించిన వ్యవసాయంలో సగం ఖర్చు దీనికే పెడుతున్నారు. వచ్చిన దిగుబడిలో గిట్టుబాటు కాక ఎంతోమంది రైతులు పురుగుల మంది తాగి చనిపోవడం జరిగింది. ఇది గిట్టుబాటు లేకపోవడం. పెట్టుకునే పెట్టుబడి అనేది చాలా ఎక్కువ కావడం వల్ల వచ్చిన దిగుబడి అంతా పెట్టిన పెట్టుబడికే ఖర్చు వెళ్ళిపోవడం వల్ల రైతులు ఈ విధంగా బాధపడేవారు. ఈరోజు మహానుభావుడు సుభాష్ పాలేకర్ గారు, ప్రకృతి వ్యవసాయం మనందరికీ తెలుసు. పద్మశ్రీ పాలేకర్ గారు, సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయం అతి తక్కువ ఖర్చులో అమృతమైన ఆహారం, దేశీవాళి విత్తనాలు, గోమూత్రం, గోమయం, దీనితో మాత్రం వ్యవసాయం చేస్తే ఆరోగ్యకరమైన పంటలు పండి మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మహానుభావులు లక్షల మంది రైతులను తయారు చేసేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక రెవల్యూషన్ తీసుకొస్తున్నారు. అందుకే మీకు భూమి ఉంటే మీరు దయచేసి గో ఆధారిత అంటే ఈ వ్యవసాయం మీరు చేయాలంటే ప్రకృతి సహజ సిద్ధమైన వ్యవసాయం చేస్తే మీ కుటుంబమైన ఆరోగ్యంగా ఉంటుంది. లేదు మీకు మానవత్వం ఉంటే
మీ వ్యవసాయ క్షేత్రంలోనే అలాంటి పంటలు పండించండి. ఇంకా సమాజంలో కొందరికి ఆరోగ్యాన్ని ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి. గిట్టుబాటు ధర రాదు అనే విషయం ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు రాదనే లేదు. ప్రజలకు మంచి ఆరోగ్యం ఇస్తే ఈ వ్యవసాయం ద్వారా పండిన పంటలతోని ఈ సమాజం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, మనందరం సుభిక్షంగా ఉంటాం. మనం కూడా మన పెద్దల్లాగా 100 సంవత్సరాలు బతికి ఆరోగ్యంగా బతకగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి గొప్ప అవకాశం నాకు ఇచ్చిన సత్యనారాయణ గారికి ఇక్కడికి అదేవిధంగా ప్రత్యేకంగా మా డాక్టర్ గారు వెంకటరెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారు హైదరాబాద్ వాస్తవ్యులు, ఇక్కడ ఒక కార్యక్రమం కోసం వారు ఇక్కడ రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. కుసుమ గారు, ఇక్కడ ఉన్న మహిళా తల్లులందరికీ నిజంగా ఈ తల్లి 20 కిలోమీటర్ల దూరం నుంచి అంటే ఈ వికలాంగతనం అనేది తన మనసుకు లేదు, తన గుండె ధైర్యానికి ఒకసారి మన అందరం గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా ఈ తల్లి కోసం. ఆమె సహజ సిద్ధమైన వ్యవసాయం చేస్తూ సమాజంలో మంచి ఆరోగ్యకరమైన పంటలు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ దాదాపు 20 కిలోమీటర్ల దూరం నుంచి ఈ కార్యక్రమానికి వచ్చింది. నిజంగా చాలా సంతోషం అమ్మ. సమాజంలో మనము ధర్మాన్ని రక్షిస్తే, మనం నీతిగా బతికితే ఈ ధర్మం మనని రక్షిస్తుంది. మనకెందుకులే ఈ సమాజం ఏమైనా పర్వాలేదని మనం ఏ రోజైతే అనుకుంటామో రేపు మన కుటుంబం వరకు కూడా అది ఖచ్చితంగా వస్తుంది. ఈ ధర్మాన్ని మనం కాపాడాలి, ఈ దేశాన్ని మనం కాపాడాలి, మన బాధ్యత. ఎందుకంటే దాదాపు 800 సంవత్సరాలు మొఘలాయుల పాలనలో, 200 సంవత్సరాల ఆంగ్లేయుల పాలనలో మగ్గాం. రాబోయే మన భవిష్యత్ తరాలను మళ్ళా అలాంటి బానిస బతుకులు చెయ్యొద్దనుకుంటే మనందరి బాధ్యత ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని, ఈ భూమిని కాపాడాల్సిన బాధ్యత, ఈ గోవును కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతా की भारत माता की भारत माता की गो माता की गो माता की सनातन हिंदू धर्म की जय गो माता जय गो माता जय गो माता. గురువుగారు, మరి మనము ఎట్లా గోవును కాపాడుకోవాలి, అదేవిధంగా భూమి ఎలా పాడైపోతున్నది, భూమిని ఎలా రక్షించుకోవాలి, మరి ప్రకృతి వ్యవసాయం ఎలా ప్రోత్సహించుకోవాలి అనే విషయాలు చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం అందరము కూడా ఆలోచించవలసినది, మన తరాలు అయిపోతున్నాయి. ఇవాళ పుట్టబోయే బిడ్డ సంగతి ఏమిటి, రేపు పుట్టబోయే బిడ్డ సంగతి ఏమిటి, 2026లో పుట్టబోయే పిల్లల సంగతి ఏమిటి, 2030లో పుట్టబోయే పిల్లల సంగతి ఏమిటి, 2050 వస్తూనే ఉంటుంది కదా క్యాలెండర్. 2025, 2026, 2030, 2050, 2075 వస్తూనే ఉంటాయి సంవత్సరాలు. మరి ప్రతిరోజు పిల్లలు పుడుతూనే ఉంటారు, జనరేషన్స్ వస్తూనే ఉంటాయి. మరి వాళ్ళ సంగతి ఏమిటి అది ఆలోచించుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఎంటైర్ వరల్డ్ ఇది మన దేశానికి ఒక్కటే, మనకు ఒక్కరికే సమస్య కాదు, ఎంటైర్ వరల్డ్లో ఉంది ఈ సమస్య. భూతాపం అనేది, భూతాపం తగ్గకపోతే దిగుబడులు కూడా తగ్గిపోతాయి. పడాల్సిన టైంలో వాన పడదు, మరి అవసరం లేనప్పుడు వాన పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇదంతా కారణం భూతాపం అంటే అనేక కారణాలు ఉన్నాయి. మన లెవెల్లో మనం ఏం చేయాలి, మన పరిధిలో మనం ఏం చేయాలనేది కూడా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని, ఇప్పుడు మన పరిధిలో, నా పరిధిలో ఉంది, నా పరిధి నేను చెప్తాను, అట్లా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఉదాహరణకి మాది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, 500 మంది. నేను అందరికీ చెప్తాను ఏమని, మన పరిధిలో ఎట్లా తగ్గించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అంటే, రవాణా రంగం ఒకటి తీసుకుందాం. చాలా రంగాల ద్వారా గ్లోబల్ వార్మింగ్ వస్తున్నది. మన చేతుల్లో ఉన్నది రవాణా రంగం. అంటే మనకి స్కూటీలు ఉంటాయి, మోటార్ సైకిళ్ళు ఉంటాయి, కార్లు ఉంటాయి, మరి టీవీఎస్ 50లు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, లారీలు ఉంటాయి, బస్సులు ఉంటాయి. నా పరిధిలో నేను ఒకరికి చెప్పేటప్పుడు నేను ఆచరించకుండా నేను చెప్పకూడదు. నేను నా 16వ సంవత్సరం వయసు నుంచి కూడా సైకిలే వాడుతున్నా, స్టిల్ ఇవాళకి కూడా. ఎందుకని అంటారేమో నాకు అప్పటి నుంచి నాకు ఈ వాతావరణము, ఈ కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళటము అప్పుడే నాకు అవగాహన అయింది. అయితే CO2 ఎంత ఉండాలి వాతావరణంలో, ఎంత ఉంది, చాలా ఎక్కువైపోయింది, చాలా ప్రమాదం.
మరి నేనేం చెప్తానంటే ఇప్పుడు నన్ను ఎవరైనా మా గ్రూప్ కాబట్టి నేను రవాణా రంగం గురించి నేను మాట్లాడచ్చు. ఎందుకంటే నేను నా వల్ల గ్లోబల్ వార్మింగ్ రవాణా రంగం వల్ల పెరగటల్లా నేను చెప్పచ్చు. మేము తగ్గించమని చెప్తున్నాను. దయచేసి వాడద్దని చెప్పట్లా, వాడండి. వాడకపోతే అసలు ముందు జరగదు కాలం. సపోజ్ నేను ఎట్లా చెప్తున్నాను, ఎడ్యుకేషన్ పిల్లలకి స్కూళ్ళకి వెళ్తున్నాను, కార్లు, స్కూటీలు, మోటార్ సైకిల్ ఇవన్నీ రోజు ఈనాడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అవన్నీ కట్ చేసుకొని డ్రాయింగ్ షీట్లు తీసుకొని వాళ్ళ చేతనే గమ్ పెట్టి అంటిస్తున్నా. డ్రాయింగ్ షీట్ మీద దాని మీద సంతకం పెట్టిస్తున్నాం. మీరు మీ పేరెంట్స్కి చెప్పండి, 3 కిలోమీటర్లు లోపు మోటార్ సైకిల్ వాడద్దు, స్కూటీ వాడద్దు, కారు వాడద్దు, సైకిల్ వాడమని చెప్పండి మీ నాన్నగారికి. లేదు నడిచి వెళ్ళమనండి. 3 కిలోమీటర్లు దాటితే వాడుకోమని చెప్పండి అని చెప్తూ, ఎందుకు భూతాపం పెరుగుతుంది అనేది కూడా వాళ్ళ చేతనే. దాన్ని ఏమంటారు, సైలెన్సరా? సైలెన్సర్ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ని అనేది అలా బొమ్మ గీయించేస్తున్నాం. అక్కడ ఓజోన్ పొర అని ఒకటి ఉంది, అది దెబ్బతింటుంది. ఇట్లా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కి, అంటే త్రూ ప్రాపర్ ఛానల్, అంటే పెద్దవాళ్ళకి తెలియదని కాదు, ఈ విషయాలన్నీ తెలుసు. కానీ పిల్లల ద్వారా పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళ మనసులో పడితే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనం చెప్పిన మాటలు ఆచరించడానికి ఒక అవకాశం ఉంటుంది. 15 రోజులకి ఇంత వచ్చింది, నా డబ్బులతో నేనే చల్లి అందరికి పీకిచ్చా. వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఎందుకు ఈ కుట్ర పీకేస్తాం సార్, కుట్రానికి మొక్కలు, ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి. నేను వచ్చాను, నేను వచ్చిన తర్వాత మా పిల్లలు ఇవాళే వచ్చారు, ఇవాళ మొదలుపెట్టారు నాన్న అని చెప్పాడు మా అబ్బాయి. ధనియాలు మెంతులు వేస్తున్నారు. అట్లా ఒక ఆలోచన రావాలని ముందు మనం చేయాలి. మనం ఒకరికి చెప్పినప్పుడు మనం ఆచరించాలి. ఆ విధంగా మనము అందరము రాబోయే తరాల కోసం ఇప్పుడు మనం తెలుసుకొని వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆ గురువుగారి విధానము, పాలేకర్ గారి విధానము మనకి ఇక్కడ ఆదివారం ఇక్కడ పెట్టిస్తున్నాను నేను. ఆదివారం ఇక్కడికి వస్తారు సార్. కోటేశ్వరమ్మ గారు, వాళ్ళ చేత కూడా 2 నిమిషాలు మాట్లాడిద్దామండి. రైతుల చేత కూడా వాళ్ళ ఇబ్బంది వాళ్ళు చెప్తారు. అమ్మాయి సొంత పొలం కాదు, కౌలు వెళ్ళాను, అప్పుడే తుఫాన్ వచ్చింది, మిరపేశారు. మిరపేసినప్పుడు మొత్తం పడిపోయింది, మిరప చేను మొత్తం పడిపోయింది. కోసిన కాయలని చెడు. नेचुरल रिसोर्सेस है वो खत्म होने के कगार पर खड़े हैं। चाहे भूमि है हमारी बर्बाद हो रही है, पानी में प्रदूषण बहुत ज्यादा हो गया है, पर्यावरण का विनाश हो रहा है, मानव का स्वास्थ्य बिगड़ रहा है। अगर दुनिया में जितने भी कैंसर के पेशेंट है 30% भारतीय है। दुनिया में जितने भी डायबिटिक पेशेंट है 50% भारतीय है। यानी अभी देखते हैं कि बच्चों को उनके जो रक्त वाहिनी होती है उसमें क्लॉटिंग है, यानी ब्लॉकेज है, वहाँ फैट इकट्ठा हुआ है। ये ब्लॉकेज 60 इयर्स के बाद होने वाला था, आज बच्चों में भी पैदा हो रहा है। ये क्यों हो रहा है? इसका कारण है जो हमारी जीवन शैली है ये ईश्वर के अनुरूप नहीं है। हम ईश्वर के विरोध में हम जी रहे हैं। सुबह से उठकर शाम तक सोने तक जिन वस्तु का उपयोग कर रहे हैं उन वस्तुओं के उपयोग के माध्यम से भी ये सारे समस्या प्रॉब्लम खड़े हुए हैं। और भोजन के बिना मानव जिंदा नहीं रह सकता। तो भोजन केवल खेती दे सकती है, इंडस्ट्री भोजन नहीं दे सकती। आप जितने भी बड़े उद्योगपति हो, लेकिन आप गेहूं का दाना, ज्वार का दाना, जमुना का दाना कारखाने में पैदा नहीं कर सकते। ये भूमि आवश्यक है। अरे भू माता है, हमें भोजन देती है, लेकिन भू माता को भोजन देने वाली देशी गौ माता है, और देशी गौ माता को पालने वाला ईश्वर है, हम नहीं है।
हम क्या पालेंगे उनको? हम तो खुले छोड़ रहे हैं, भटक रही है। अब कोई उसका मालिक नहीं है। स्वतः बोलती है घूमने दो, हमें क्या करना है। इसका अर्थ है कि ये कड़ी बन गई है कि भोजन के बिना हम जिंदा नहीं रह सकते, गौ माता के बिना हम भोजन पैदा नहीं कर सकते, तो गौ माता के बिना गौ माता को हम सजीव नहीं बना सकते। तो सीधी कड़ी जुड़ती है गौ माता से। गौ माता बचेगी तो हम बचेंगे, नहीं तो नहीं बचेंगे, ये निश्चित है। लेकिन कौन सी गौ माता? वो जर्सी होल्स्टीन जो हमारे देश की गाय नहीं है? नहीं, हमारे देश की गाय में आपकी ओंगोल, आपकी ओंगोल वो देशी गाय है। जर्सी होल्स्टीन देशी गाय नहीं है, ये बरगुर है छोटी सी, वो हमारे देश की गाय है। जर्सी होल्स्टीन हमारे देश की गाय नहीं है। मंदिरों में कौन सी गाय है पूजी जाती है दक्षिण भारत में? मैं पूरे दक्षिण भारत में घूमता हूँ, मंदिर में जाते हैं तो पूजा करने के लिए जर्सी होती है, होल्स्टीन होती है, देशी गाय नहीं होती। और हिंदू कहते हो आप, लज्जा नहीं चाहिए हिंदू कहने में। ये कैसे हो सकता है? इसका अर्थ है आपको हिंदू धर्म का अर्थ ही मालूम नहीं। हिंदू धर्म का अर्थ है सीधा जो देशी गौ पालन करता है वो हिंदू होता है। देशी गौ माता के गोबर से जीवाणु घन जीवाणु बनाकर जो अपनी खेती में डालता है वो हिंदू होता है। रासायनिक खाद डालने वाला कैसा हिंदू हो सकता है? ये बताइए। ये भी जहर है। छिड़काव जल का करते हो, लोगों को जल से जल खिलाते हो और कैंसर डायबिटीज से मारते हो। अब हिंदू कैसे हो सकते हैं? यानी धर्म और अधर्म भी भेद है, तो आपको जानना होगा। पाप करना धर्म नहीं है, अधर्म है। रासायनिक खेती करना धर्म नहीं अधर्म है। उसी तरह गो आधार खेती करना भी धर्म नहीं अधर्म है। जो ये गोबेस फार्मिंग की बात करते हैं, गोबर का खाद डालकर जो फसलें लेते हैं वो भी विनाशकारी है। क्योंकि जो गोबर खाद है, कंपोस्ट है, वर्मी कंपोस्ट है, जो खलिया है, नॉन एडिबल ऑर्गेनिक्स, यानी गो आधार खेती और ऑर्गेनिक फार्मिंग में जो भी इनपुट्स का उपयोग होता है उनके विघटन से विशाल मात्रा में कार्बन डाइऑक्साइड, नाइट्रस ऑक्साइड, मीथेन, ग्रीन हाउसेस पैदा होते हैं जो ग्लोबल वार्मिंग को बढ़ा रहे हैं। अब ग्लोबल वार्मिंग बढ़ाने से कितनी खतरनाक इम्पैक्ट, ये रोका नहीं, तो शायद 10 साल के बाद खेती नहीं होगी, निश्चित है। इसलिए इन सब समस्याओं का समाधान अगर हमें देना है तो इसकी जड़ में 2 बातें हमें करनी है। एक तो देशी गाय को पालना ही है, विदेशी गाय को किसी भी हालत में वहां नहीं रखना है। दूसरी बात, हमारी जो कृषि एग्रीकल्चर टेक्नोलॉजी है वो रासायनिक खेती को बंद करना है, तुरंत बंद करना है। गो आधार खेती यानी पाउडर मैन्यूअर उसको भी बंद करना है। सेंद्रीय व्यवसायम यानी ऑर्गेनिक फार्मिंग उसको भी बंद करना है। ये जो वैदिक कृषि है, पंचगव्य, दशगव्य, अग्निहोत्र, कहाँ है प्रकृति में? ईश्वर की व्यवस्था में कहाँ अग्निहोत्र है? निर्मित है, मानव निर्मित नहीं है। इसका अर्थ है प्रकृति ईश्वर का संविधान है। अगर ईश्वर को समझना है तो प्रकृति को समझना होगा। प्रकृति माने घने जंगल, घने जंगल के विशाल का एक पेड़ अनगिनत फलों से लदे हुए, वहां जाकर देखिए आपको। आप वहां रासायनिक खेती नहीं है तो भी अनगिनत फल है। అనేది అట్లా వాళ్ళకి ఎడ్యుకేషన్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. ఈ విధంగా జరగాలి. అలాగే 3 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి వాహనాలు వాడొద్దని మా పెద్దలకి చెప్తామని వాళ్ళ చేత సంతకాలు పెట్టించాం, ప్రమాణం చేయించాం అన్నమాట. మీ నాన్నగారు స్కూల్కి నేను ఎట్లా తీసుకొస్తున్నారు? స్కూటీ అండి, వద్దని చెప్పు. మరి బ్యాగ్ బరువు కదండి, మీ నాన్న మేమను
బలంగా తయారవు. తర్వాత ఈ కార్బన్ డైఆక్సైడ్తో పాటు మిథేన్ వాయువులు, క్లోరోకార్బన్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా ఇస్తున్నాయి, చాలా ప్రమాదం. అందుకని గురువు గారు 5 లేయర్ మోడల్ ఒకటి పెట్టారు. 5 లేయర్ మోడల్ అంటే అడవిలాగా అన్నమాట. అడవిలో ఒక చెట్టు పైన ఉంటుంది పెద్ద వృక్షం, మహావృక్షం, దాని కింద సూర్యరశ్మి తక్కువతో ఇంకొక వృక్షం ఉంటుంది, దాని కింద ఇంకా దానికంటే తక్కువ సూర్యరశ్మితోటి ఒక వృక్షం ఉంటుంది, తర్వాత పొదలు, తర్వాత గడ్డి, అట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అన్నమాట అడవిలో. దీన్ని 5 లేయర్ మోడల్ అంటారు. మహావృక్షము, తర్వాత దానికంటే తక్కువ వృక్షము, దానికంటే చిన్న వృక్షము, పొదలు, గడ్డి, ఆచ్ఛాదన, భూమిలో వానపాములు రంధ్రాలు చేసినాయి. ఈ పడ్డ వర్షమంతా రన్నాఫ్ అవుతుంది, సముద్రంలో కలిసిపోతుంది. మరి సముద్రంలో కలిసిపోతే ఎట్లా? మరి 500 మీటర్లు లోపలికి, అడవులకు లోపలికి వెళ్ళినా చుక్క నీళ్ళు పడతావా? పడ్డవానంతా భూమిలోకి వెళ్ళాలంటే అడవుల నిర్మాణము చాలా ఇంపార్టెంట్. 5 లేయర్ మోడల్ని గురువు గారు చెప్పిన మెసేజ్ ఇది. మేము రైతులకు ఎడ్యుకేట్ చేస్తున్నాము. ప్రకృతి చేతనే పలికిస్తున్నాం, ప్రకృతి చేతనే మాట్లాడిస్తున్నాం. ఈయన సముద్రుడు ఏం చెప్తున్నాడు? మీ వర్షపు నీళ్ళని, మీరు నీళ్ళని భూమిలోకి దాచుకోండి, లేకపోతే తాగడానికి నీళ్లుండవు అని హెచ్చరిస్తున్నాడు. ఈ వాననంతా నా సముద్రంలో వద్దు, మీరు భూమిలోకి ఇంకింపు చేసుకోండి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అలా ఇంకా అంటే మొక్కలు నాటాలి, చెట్లు నాటాలి విపరీతంగా. మరి అది అందరూ చేపట్టాలి, ఉద్యమంలాగా సాగాలి. అప్పుడే మనకి భూతాపం తగ్గుతుంది. ఈ విధంగా బొమ్మలు అయితే పిల్లలకు అర్థమవుతాయని నాకంతా ఇట్లాగే ఉంటుంది ఎడ్యుకేషన్. ఏ స్కూల్కి పోయినా చిత్రపటాల ద్వారానే. మరి చాలా కాలతీతమైంది. మనము మన ప్రకృతి రైతుల చేత వాళ్ళ బాధలు 2 నిమిషాలు మాట్లాడుతాం. అంగీకారం అందరికీ ఏమండి? యావు గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్పారు. నేను డాక్టర్ వెంకటరెడ్డి, ఎండి నేచురోపతి, ఆయుర్వేదిక్ మెడిసిన్ రీసెర్చ్ సైంటిస్టు, యోగా ఇంటర్నేషనల్ ట్రైనర్. ఓకే, నేను అమెరికాలో, యుఏఈలో, యుఎస్లో చాలా ఏరియాలో పనిచేసి వచ్చాను. ఈ ఆవు గొప్పతనం గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఆవు దూరం అవుతున్న కొద్ది మన ఆరోగ్యం ఎట్లా దూరం అవుతుందంటే, మనకి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే ఎగ్జాంపుల్ ఈ పాకెట్ పాలు తాగటం వలన, ఎగ్జాంపుల్ డైరెక్ట్ మాట్లాడుతాను, ఎక్కువ టైం తీసుకోవడానికి లేదు. పాకెట్ పాలు తాగటం వల్ల ఏమవుతుందంటే, మనం ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నాము, చెప్పకూడదు తల్లులు ఉన్నారు ఇక్కడ, 7-8 ఏళ్ళకే మెచ్యూర్ అవుతున్నారమ్మా. 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఎగ్జాంపుల్, మ్యాక్సిమం పోతే 10 ఏళ్ళు. నేను నా అక్కలు, నా అమ్మలు, నా అక్కడ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు నేను చూస్తున్నప్పుడు 18, 16, 15, 14, 17 మధ్యన మెచ్యూర్ అయ్యేవాళ్ళు. అప్పుడు పెళ్లి వయసు 20 ఏళ్ళు ఉండేదమ్మా. 20 ఏళ్ళకి పెళ్లి అయిపోతే మంచి గట్టిగా అబ్బాయిలు పుట్టేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాకెట్ పాలు తాగడం వల్ల అందులో ఏమేమి ఉంటున్నాయంటే, యూరియా, నేను అన్ని సైంటిస్ట్ గా ఒక అనాలిసిస్ చేసిన తర్వాత చెప్తున్నా, యూరియా, ఫార్మాలిహైడ్, తర్వాత ఫెవికాలు, సమ్ మీద వాటర్ కెమికల్, ఇవన్నీ కలిపి తీసుకొస్తే మనం ఆ ప్యాకెట్ పాలను బయట పెడితే ఒక రోజు మొత్తం పరిగిపోవు. నిజంగా పాలైతే 3 గంటల్లో పగిలిపోవాలి. అంటే లాక్టిక్ యాసిడ్, లాక్టోజ్ ఎంజైమ్ రిలీజ్ అయితే పాలు పగిలిపోవాలి. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ప్రాక్టికల్ గా నేను ఊరికి వెళ్తే మా పాలోడు వచ్చి పాలు పెట్టిపోయిండు, 2 రోజుల తర్వాత తీస్తే కూడా మళ్ళీ పాల మాదిరినే ఉన్నాయి. ఏంటమ్మా ఇదని చూస్తే దాన్ని టెస్ట్ చేస్తే మొత్తానికి ఇది అన్ని బయటపడ్డాయి. ఇది ఉంది పరిస్థితి. అయితే పాలు తాగడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనకు వాళ్ళు ఈ యూరియా ఇలాంటివి వేయటం వలన మనకి ఏమవుతుందంటే, ఆర్గాన్స్ తొందరలో, అంటే బాడీలో ఉన్న స్టిమ్యులేట్ అయిపోయి తొందరలో మెచ్యూర్ అవుతున్నారు. అంటే ఏంది, తొందరలో గ్రోత్ అవుతున్నారు. అయితే దీంతో ఏమొస్తుందంటే, ఆ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్ 5th క్లాస్ అవుతుంది, ఆ ప్యాడ్ మార్చుకోవటమా, తర్వాత ఇంకోటి స్విచ్ సూపర్ తెలియక ఇది లీడ్స్ టు ద క్యాన్సర్. ఏమంటుంది, యూట్రస్ క్యాన్సర్కి వచ్చేస్తుంది. ఒక నిజంగా అది కావట్లేదు, మంచిగా ఉంది అనుకుందాము. ఈమెకి క్వాలిటీ ఎగ్ అంతా రిలీజ్ అయిపోయి ఈమెకి 25 ఏళ్ళు పెళ్లి వయసు కాదు, పెళ్లి కావట్లేదు ఆడపిల్లలకి. అంటే ఇక్కడ 10 + 15 16 ఏళ్ళ క్వాలిటీ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు బజార్కు ఒక IVF సెంటర్ ఉంది కదండి, IVF పోకపోతే పిల్లలు కావట్లేదు. ఇప్పుడు అదే పరిస్థితిలో అబ్బాయి కూడా అట్లే వస్తున్నాడు. అతనికి ఏమవుతుంది, శుక్రకరణ కౌంట్ తగ్గిపోతుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇలాంటివన్నీ. అంటే నేను సైన్సే మాట్లాడుతున్నానండి. నేను
నాకు ఒక 35 ఏళ్ళు వేసుకుంటే నేను మా అమ్మ నాకు 3 సంవత్సరాలు పాలిచ్చిన తర్వాత నేను మాకు ఒక ఆవులు ఎట్లుండే అంటే పెద్ద కొమ్ములతో ఉండేది. నేను ఎప్పుడు చెప్పేది ఇప్పుడు 30 ఏళ్ళ కింద స్టోరీ చెప్తుంటే ఆ ఆవులు మా అమ్మ పిండుతుంటే ఆ పాలం దగ్గరికి పోయి డైరెక్ట్ నురుగుతోటి పాలు తాగేవాళ్ళం. అసలు రోగం ఏంటో తెలియదు. నిన్న మొన్న కరోనా కూడా నేను వ్యాక్సిన్ తీసుకోలేదు. అంటే ఏంటిది అక్కడి నుంచి చేసింది ఇప్పటిదాకా ఉంటుందని కాదు. నేనేం చేసినట్టు గోశాలను విజిట్ చేసి పంచగవ్య, మీకు పంచగవ్య అంటే ఐడియా ఉంటుంది, అందరికి చేతంటే తెలిసిన వాళ్ళు తెలియకపోతే చెప్తా. చెప్పాల్సిన లేదైతే పంచగవ్యని నేను ఒక 5,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశాను. నేను ఒక సైంటిస్ట్ గా, డాక్టర్ గా. ఎవరికి కరోనా రాలేదు, కరోనా ఎవరు ఎఫెక్ట్ కాలేదు, సరిపోలేదు. అంటే ఏంటిది దాంట్లో ఇమ్యూన్ లెవెల్స్ పెంచే కారకాలు ఉన్నాయి. అంటే ఏంటిది పాలు తాగటం వలన, ఆవు పాలు తాగటం వలన మనకు వచ్చే లాభాలు ఏంటంటే ఆవు బిలోన మెథడ్లా గీ తీసుకోవడం వలన మోకాళ్ళ నొప్పులు రావట్లేదు, డైజెషన్ ప్రాబ్లం లేదు. ఇది లేకపోవడం వల్ల అమెరికాలో ప్రోస్టేట్ ఏమంటారు దీన్ని పెప్టిక్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఏంటిది డైజెషన్ సరిగా ఉండదు వాళ్ళకి. ఎంత చిన్న వయసులో 20 ఏళ్ళకి వస్తుంది. అలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా మాట్లాడచ్చు. ఆవు ఒకటి ఇంట్లో ఉంటే వీళ్ళు చెప్పిన మెథడ్లు కాకుండా నేను అబ్జర్వ్ చేసిన పర్సనల్ గా అన్ని రకాలుగా మంచిది. ఒక ఆవు మాత్రమే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుందండి. మిగతాది ఏదైనా ఏ జంతువు తీసుకున్నా కూడా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. ఆవు మాత్రమే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. ఆవు ఎంత మంచిదంటే ఇలా ఆవుని మన అమెరికాలో ఏమంటారు దాన్ని కౌ కట్లింగ్ అంటారు. ఇప్పుడు ఇట్లా ముట్టుకుంటారు కదా, ఆవును ముట్టుకోవాలంటే ఒక $100 ఇవ్వాలి గంటకి $100 ఇచ్చి ఆ కౌ కట్లింగ్ చేసుకుంటే బీపీ, షుగరు, థైరాయిడ్ అన్ని బ్యాలెన్స్ అవుతున్నాయి. కౌ కట్లింగ్ అంటారు దాన్ని. గోశాలను కండక్ట్ చేసేసి పెడుతున్నారు. పేడ తీయడం వల్ల మనకున్న సోరియాసిస్ లాంటిది కొన్ని రకాల డిసీజెస్ క్యూర్ అవుతుందండి. ఇప్పుడు మడ్బాత్ అంటారు కదా, మడ్బాత్ ప్లేస్ వల్ల ఈ కౌడంగు యూరిన్ కలిపేసి చేస్తే మందుల ఎఫెక్ట్ ఇంకొక 1 year లోపల ప్రతి ఇంటి నుంచి ఆశ్చర్యం లేదండి, భయపడొద్దండి. ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ బయటకు వస్తారు. ఎందుకు మనం ఈ రోజున ఏం చేసినాము, రెమ్డెసివిర్ వాడినాం, లేకపోతే డోలా వాడినాం, లేకపోతే ఊరికి శానిటైజర్ పూసుకున్నాం. ఏం చేసినాం, పూసుకొని అన్నం తిన్నాం. ఓకేనా? ఇవన్నీ ఏం చేసినట్టు 2 to 3 years రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఇప్పుడు మోడీ గారిని నేను 2022 December 17 కలిసిన ఒకటే మాట్లాడాం, మన ఆయుర్వేదం బయటికి రావాలి, మన ప్రకృతి రావాలి, మన ఆవులు రావాలి బయటికి. ఇవి వచ్చినప్పుడు మన ప్రొడక్ట్ కాపాడతాము. లేకపోతే అమెరికన్స్ టూరిజం కోసం మన దగ్గర రావాలి, వాళ్ళు మన వైద్యాన్ని డెవలప్ చేయండి అని 2 years కింద చెప్పిండు. దాన్ని చూసే చెప్పకుండా బయటకు వెళ్ళాము. ఇప్పుడు క్యాన్సర్ మెడిసిన్ కూడా కౌ యూరిన్ సంబంధించిన కారకాలు ఉన్నాయండి ఈ రోజు తయారు చేసిన దాంట్లో. కౌ యూరిన్ ని అక్షయ్ కుమార్ తెలిసే ఎవరికన్నా తెలుసా, తెలియదు ఎవరికైనా కదా? ఏం చేస్తుంది తెలుసా ఆయన పొద్దున్న లేచి? తెలియదు. రైట్. ఆయన ఏం చేస్తుంది తెలుసా, 1 liter వాటర్ తీసుకొని దాంట్లో 10 ml కౌ యూరిన్ తీసుకొని బాగా షేక్ చేసుకుని తాగుతాడండి. నాకంటే మంచి పర్సనాలిటీ ఉంటాడు. ఆయన ఇంతవరకు ఆయన చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అనేది నా విషయంలో 100% జరిగిందండి. ఇది మాత్రం గోమాతకి నమస్కారాలు, తర్వాత పాలేకర్ గారికి నమస్కారాలు. మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మేమున్న పరిస్థితుల్లో అదే మమ్మల్ని కాపాడింది. ఇప్పుడు అది చాలా చాలా సంతోషమైన విషయం అండి. రైతు ఇన్ని బాధలు పడుతున్నాడు కారణం అంటే మీరు చెప్పినట్టు అదే కరెక్ట్ అండి. మీరు చెప్పిన వ్యవసాయం లేకపోవటమే. భూదేవిని మనం ఇబ్బంది పెడుతున్నాము, మనం ఇబ్బంది పడుతున్నాము. మేమున్న పరిస్థితులు వ్యవసాయం మానేసే వాళ్ళమే. కానీ నేను ఆ తల్లిని కాపాడానని ఒక చిన్న గోరంతే నేను చేసింది, నా చేతనైంది. నాకు కొండంత అండగా మన వాళ్ళందరినీ పరిచయం చేసి నన్ను మళ్ళీ బతికించిందండి ప్రకృతి వ్యవసాయం. ధన్యవాదాలండి. మేము పండించింది మీకు ఇవ్వాలని తీసుకొని వచ్చామండి.